ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సాహితీ ఆధ్యాత్మికవేత్త రోజిష్మాన్ గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. ధనుర్మాసం సందర్భంగా పాశురాల ప్రాముఖ్యత అలాగే వాటి వివరణ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మార్గశిర మాసం శుభాకాంక్షలు. అందులో ప్రత్యేకించి ధనుర్మాసం. మీకు మన ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. గురుగారు, ధనుర్మాసంలో ప్రత్యేకించి ఉదయాన్నే లేచి ఇంటి ముందులు ధనుర్మాసం ప్రత్యేకమైనటువంటి ముగ్గులు వేస్తారు. అలాగే ఆ తర్వాత గోదాదేవి అమ్మవారిని కొలుచుకుంటారు. అమ్మవారు చెప్పినటువంటి పాసురాల్ని పఠిస్తారు అమ్మవారి ముందుగానే. అయితే వీటికి చాలా ప్రత్యేకత ఉంది అని అంటూ ఉంటారు. పఠించే విధానం కూడా రావాలి, తమిళంలో ఉంటాయి, తమిళ్లో సరిగ్గా ఉచ్చరించాలి, చదవాలి అని చెప్తూ ఉంటారు. ఎలా ఉచ్చరించాలనేది ఒక సందేహం అయితే, తెలుగులో అసలు అర్థం ఏమిటనేది ఇంకొకటి. ఇలాంటి వారు తెలుగులో అనువదించారు కాబట్టి మాకు ఒకసారి, అంటే ఇవాళ 6వ రోజు కాబట్టి 6వ పాసురం ఏమిటి, ఎలా అసలు తమిళంలో చదవాలి, తెలుగు అర్థం ఏంటి, వాటి పూర్తి వివరణ తెలియచేస్తారా? తప్పకుండా ఇస్తామండి. పుళ్ళున్ సిలంబిన కాన్ పుల్లరయన్ కోయిల్ வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கள்ளக்கழிய காலோச்சி வெள்ளத்தரவிற் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லவெழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిర్ందేలోరెంపావాయ్. మీరు తెలుగులో చదివిన తర్వాత మనం చర్చించుకుందాం. తప్పకుండా. 6వ పాసురం తమిళంలో చదివి గురుగారు వినిపించారు. ఇప్పుడు తెలుగులో వారు ఏ విధంగా అనువదించారో మనందరికీ అర్థమయ్యే విధంగా నేను చదువుతాను. పక్షులు కిచకిచలాడుతున్నాయి చూడు, పక్షిరాజుకు రాజైన వాడి కోవెల నుంచి తెల్లని పిలుపుల శంఖపు పెనురావం వినిపించడం లేదా? చిన్నదానా మేలుకో, పిశాచి చన్నుల విషం తాగి కపట శకటాన్ని ధ్వంసం అయ్యేట్టు కాళ్లతో తన్ని పాలకడలిలో పాముపై నిద్రపోతున్న బీజాన్ని హృదయంలో నిలుపుకుని మునులు యోగులు మెల్లగా లేచి హరి అని అంటున్న పెనురావం హృదయంలోకి చొరబడగా చల్లగా ఓలాలా నా చెల్లి. ఇది చాలా మంచి పాసురం, నేను వివరిస్తాను, వినండి. ఈ పాసురంలో పక్షిరాజుకు రాజైన వాడు అని అంటోంది. అంటే ఎవరు పక్షిరాజుకు రాజైన వాడు? అంటే గరుత్మంతుడికి రాజు మహావిష్ణువు, పక్షిరాజు గరుత్మంతుడు, గరుత్మంతుడికి రాజు మహావిష్ణువు. అంటే మహావిష్ణువు చెప్తోంది ఆమె. ఇక్కడ వెள்ளై విళి సంగిన్ అని అంటోంది. అంటే ఆ రోజుల్లో తెల్లవారుజామున గుళ్ళల్లోకి విళిసంగ్ అంటే పిలుపుల శంఖము. అంటే మనకి తెలుగులో ఆ సంప్రదాయం ఉన్నట్టుగా నాకు తెలియదు, కానీ తమిళ్లో ఉండేది. అంటే తెల్లవారుజామున గుళ్ళోకి వెళ్ళిపోయి శంఖం ఊదేవాళ్ళు. ఆ శంఖం తెల్లటి రంగులో ఉంటుంది. అదే ఆవిడ వెள்ளై విడిసంగ్ అంటుంది. విడిసంగ్ అంటే ఆహ్వాన శంఖము అని మనం అనుకోవచ్చు. వెள்ளై అంటే తెలుపు అని, శ్వేత శంఖము అని, శ్వేతాహ్వాన శంఖము అని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఆ ఆచారం ఉండేదని మనకి ఇప్పుడు తెలుస్తోంది. అంటే ఆ శంఖం అంటే నిద్రలే అంటున్నప్పుడు వాళ్ళు ఆ గుళ్ళోంచి వస్తున్న శంఖనాద నీకు వినిపించడం లేదా అని. పిశాచి అనడం పూతన అనే ఒక రాక్షసి, పిశాచి అనడం పూతన అనే రాక్షసి, కపట శకటం అనడం శకటాసురుడు. పిశాచి చన్నుల విషం తాగి అన్నప్పుడు అంటే మనకు తెలుసు కృష్ణుడు పాల్వడానికి వచ్చిన పిశాచిని చంపేస్తాడు అని. ఇక్కడ ఆవిడ ఆండాళ్ ప్రతీకగా ఏం చెప్తోందంటే పైశాచికత్వం విషం దైవత్వాన్ని చంపలేదు, కృష్ణుని చంపలేదు. ఆ విషయం అంటే పైశాచికత్వం అనే విషయం కృష్ణుని చంపలేదు, దైవత్వాన్ని చంపలేదని. కపట శకటాన్ని ధ్వంసం అయ్యేట్టు కాళ్లతో తన్ని అన్నప్పుడు కపటం శకటమై మీద పడితే దైవత్వం దాన్ని ధ్వంసం చేస్తుందని ఆండాళ్ చెబుతోంది. పాముపై నిద్రిస్తున్న బీజం అనడం ఆండాళ్ మాత్రమే అనగలదేమో. పాముపై నిద్రిస్తున్న బీజం, పరమాత్మే మొత్తం సృష్టికి బీజం, అందరికీ తెలిసిందే అది. జన్మాద్యస్య యతః, జన్మాద్యస్య యతః అంటూ ఒక బ్రహ్మసూత్రం చెబుతోంది. ఈ మొత్తం సృష్టికి ఏది ఆదిగా ఉందో అది బ్రహ్మం అని తెలియజెప్పింది బ్రహ్మసూత్రం. భగవద్గీతలో కూడా 7వ అధ్యాయంలో శ్లోకం 10లో కృష్ణుడు బీజం మాం సర్వభూతానాం అని చెబుతాడు. అంటే నేను సర్వభూతాలకు బీజాన్ని అని అర్థం. ఆండాళ్ ఆ భావాన్ని ఇక్కడ చెప్తోంది. పాముపై నిద్రించిన బీజం అంటే శేషతల్పం పైన మహావిష్ణువు పడుకుంటాడు కదా, అదే బీజం అన్నమాట. హరి అన్నది పెనురావమై హృదయంలోకి చొరబడాలి లేదా చొచ్చుకుని పోవాలి, ఆపై చల్లగా మేలుకోవాలి.
ఎంతో గొప్పగా చెప్పింది అంటాడు. ఒకసారి ఆలోచించండి. అదే కదా. హరి అన్నది పెనురావమై హృదయంలోకి చొరబడాలి, ఆపై చల్లగా మేలుకోవాలట. ఇదేంటి పెనురావం హృదయంలోకి చొరబడి చల్లగా ఎలా లేస్తారు? అవును, కంగారు పడకుండా. పెనురావం చొరబడ్డ తర్వాత హృదయం చల్లగా ఉంటుందా? అప్పుడు మేలుకోవాలా? అదేం పరిస్థితి? అది శ్రేష్టమైన స్థితి. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఒక పెనురావం మనలో పెడితే మనకు ఒక గందరగోళం వస్తుంది, ఏదో అయిపోతాం మనం. కానీ ఆ రావం హృదయంలోకి వచ్చాక చల్లగా లేవాలట. అదే వాంఛనీయమైన స్థితి. ఈ స్థితి రావడమే యోగ స్థితి. ఈ విధంగా ఆరవ పాసురం మనకి అద్భుతంగా ఆండాళ్ గోదామ్మవారు అంటే స్వామిని పూజించుకున్నారండి అని చెప్పే క్రమంలో భాగంగా నియమాలు చెబుతూ ఎలా వెళ్ళాలి చెప్తూ వస్తుంది. ఆరవ పాసురంలో ఈ విధంగా ఉంది. ఇవి చక్కగా ఉదయం లేచి పఠించుకోవాలి అమ్మవారి ముందు. సాయంత్రం కూడా కుదిరితే తప్పకుండా చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు. ఇది మనకి ఆవిడ నోము అనేది ఒక క్రియే, కానీ ఈ తత్వం ఇది అర్థమైతే మనలో మానసిక పరిణామం వస్తుంది. అందుకే ఆవిడ చెప్తోంది తప్పులు ఉండకూడదు, హరిని అర్థం చేసుకోవాలి, కృష్ణుణ్ణి. అందులో ఆవిడ అంకిత భావం చూపిస్తుంది. చివరికి స్నానం చేయడానికి కూడా నాకు నువ్వు అనుమతి ఇవ్వు అంటోంది. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం. గోదా అమ్మవారికి పాద ప్రమాణం.